నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన వైవిధ్యభరితమైన అంశాలకు అనుగుణంగా వ్రాసిన కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని చక్కని పదబంధనాల సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపిన కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం కూడా మనకు విరివిగా నాకు నచ్చిన కవితాంశానికి అభినందన సమీక్షలు వచ్చాయి. అవేంటో వెనువంటనే చూసేద్దాం రండి. మొట్టమొదటిగా మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీ దండు ఆంజనేయరాజు గారిది. వారికి నచ్చిన కవిత రాజన్న నగునూరి గారిది. నాకు నచ్చిన కవిత వేదికకై దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం నుంచి. ముందుగా వారం వారం ఎంతో పట్టుదలతో ముందుకు నడిపిస్తున్న శ్రీమతి అనురాధ మేరుగు మేడం గారికి అక్షరాంజలి ఘటిస్తూ, నాకు నచ్చిన కవిత వేదిక సమర్పకులైన శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. నవంబర్ 3వ తేదీ అంశము ప్రతిస్పందనకు గాను నాకు సాహితీ పునర్జన్మను ప్రసాదించిన శ్రీ నగునూరి రాజన్న గారి మహిళా ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన మన మహిళా భారత జట్టు మొట్టమొదటిసారిగా విజయకేతనం ఎగురవేయటం అనేది ఈ వారం నాకు నచ్చిన కవిత మా నగునూరి రాజన్న గారిది. శీర్షిక సఫారీలపై సవారీ అంటూ ముందుగా ఈ వారం నాకు నచ్చిన కవితలో అన్నింటా ముందుంటామంటూ ఆటల్లో కూడా అడుగేశారు. విశ్వ క్రికెట్లో కూడా విజేతలై వీర వనితలై వినుతుకెక్కారు అంటూ ఈసారి మహిళా ప్రపంచ క్రికెట్ కప్పు గెలుపులో అంచనాలు మించి ఆడి ప్రపంచ మహిళా క్రికెట్ కప్పు గెలుపుతో కలికి తురాయిగా నిలిచిన మన మహిళా క్రికెట్ గురించి ఇంకా ఇలా అంటారు రాజన్న గారు. ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసుకొని ఎనలేని ఆనందాలను మూటగట్టుకొని జాతి కీర్తిని ఇనుమడింపజేసి జగతికి చూపించారంటారు. మన మహిళా క్రికెట్ గురించి అక్షర సత్యం, ఏ అక్షర సత్యమే కదా. పురుషులతో ధీటుగా అన్ని రంగాల్లోనూ రాణించినా అనుకున్నంత గౌరవం దక్కటం లేదన్నది కొంత నిజం. మన దేశంలో క్రికెట్ అంటే పురుషులదే అనే ముద్రపడటం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ క్రికెట్ పటంలో మన వీర వనితల క్రికెట్ విజయం చరిత్ర పుటల్లో నిలిచింది అనేది నగ్న సత్యం. మా నగునూరి రాజన్న గారు అన్నట్లు మన మహిళల గురించి ఉన్నతంగా వ్యవహరిద్దాం, హృదయపూర్వకంగా అభినందిద్దాం. ఈ సంవత్సరమంతా మహిళలదే ఆపరేషన్ సింధూర్తో అంటూ ముగించారు రాజన్న గారు. మన మహిళా క్రికెట్ గురించి పురుషాధిక్యతలో ఇన్నాళ్ళు క్రికెట్ అంటే పురుషులదే అనే నానుడిని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు మన స్త్రీలు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే వీర వనితలుగా ఎదగటం, వారికి కష్టే ఫలి అని నిరూపించుకోవటం భారతీయులందరికీ విజయ గర్వమే కదా అని అన్నారు. చాలా మంచి కవిత. ఇంత మంచి కవితను అందించిన మా నగునూరి రాజన్న గారికి హృదయపూర్వక అభినందనలు. వారం వారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నాకు నచ్చిన కవిత వేదికకై నిర్వాహకురాలైన అనురాధ మేరుగు మేడం గారికి ధన్యవాదాలతో ముగిస్తున్నాను. ఇట్లు దండు ఆంజనేయరాజు గారు, మాధవధార, విశాఖపట్నం నుంచి తమదైన ప్రత్యేక శైలిలో నగునూరి రాజన్న గారి మహిళా క్రికెట్ గురించి రాసిన కవితను అభినందిస్తూ సమీక్ష పంపారు. నగునూరి రాజన్న గారు మీకు సదా అభినందనాస్తుతులు. అలాగే మీకు మీ యొక్క కవితకు సమీక్ష అభినందన పంపిన దండు ఆంజనేయరాజు గారికి ధన్యవాద నమస్సులు. అలాగే ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీమతి కొలచెన విజయభారతి గారిది. వారికి నచ్చిన కవిత ఆకుమళ్ళ కృష్ణదాస్ గారిది. గురువులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నమస్కారం. మా భావనలు పంచుకునే చక్కని కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని వాగ్దాటితో నడిపిస్తూ సమూహాన్ని అలరిస్తున్న శ్రీమతి అనురాధ గారికి హృదయపూర్వక అభినందనలు. నేటి వారం నాకు నచ్చిన కవిత శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు పదాల కవిత నిర్వాహకురాలు శ్రీమతి అనుశ్రీ గౌరోజు గారు. వారు ఇచ్చిన పదాలతో 11 నవంబర్ 5వ తేదీన వెన్నెళ్ల వెలుగులు అనే శీర్షికతో ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు రచించిన కవిత నాకెంతో నచ్చింది.
ఆ కవిత యొక్క ప్రారంభమే నన్ను ఎంతో బాగా ఆకట్టుకుంది. మనసు మూలన మాటేసిన చీకటిని, గుండె తడిని తుడిచే వేలుపుగా కార్తీక మాసాన్ని వర్ణించడం, చమురుతో జలకాలాట, చిట్టి దివ్వెలు సుతారంగా హత్తుకున్న వత్తుల సంలీనంతో అంటూ వర్ణించిన వారి భావనలలో వినూత్న కోణం ఆవిష్కరించారు. త్రివేణి సంగమంలో జావళీల జాహ్నవిలా దివ్వెల ఇంతుల మోములో కాంతులు కురిపించాయి అంటూ చక్కని ఉపమానంతో కవితను మలిచారు కృష్ణదాస్ గారు. అలాగే తులసమ్మని సౌభాగ్యాల సింధూరం నుదుట దిద్దమని వేడుకున్న విధం కూడా నాకు చాలా బాగా వారి కవితలో నచ్చింది. నేల దివ్వెలను చూసి నివ్వెరపోయిన చంద్రుడు వెన్నెల కురిపించిన వెన్నెల వెలుగులు నీలోని నిషి ముసురుని తరమాలంటే ఉసిరి దీపాలు వెలిగించాలి అంటూ ప్రతి పదంలోనూ అద్భుతమైన భావ వీచికలతో కవితను మలచారు. ఇంత చక్కని కవితను వ్రాసి సమూహాన్ని అలరించిన శ్రీ కృష్ణదాస్ గారికి వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇచ్చిన పదాలతో కార్తీక మాస శోభను కవితాత్మకంగా అభివ్యక్తీకరించడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ తమదైన ప్రత్యేక శైలిలో శ్రీమతి కొలచెన విజయభారతి గారు మనకు సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపారు. కృష్ణదాస్ గారు మీకు సదా అభినందనలు. అలాగే కొలచెన విజయభారతి గారికి సదా కృతజ్ఞత. అలాగే ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. వారికి నచ్చిన కవిత నవీన్ హోతా గారిది. నవీన్ హోతా గారి శీర్షిక ఏకాహం. 11 అంటే ఈ నెల నవంబర్ 6వ తేదీన వ్రాసిన కవిత. నవీన్ హోతా గారు వ్రాసిన ఏకాహం కవిత నిషీధి నిశ్శబ్దంలో పుట్టిన ఒక మృదువైన భావగీతం. కవితలో చీకటి, వెలుగు, గాలి, మౌనం అన్నీ మనసుతో మాట్లాడే చిహ్నాల్లా అనిపిస్తాయి. చీకటిని అలంకరించిన వెలుగు ముక్కలా ఉంది కిటికీ అనే ప్రారంభ పాదం కవితకు ఒక అందమైన ఆరంభం. ఇది కేవలం దృశ్య వర్ణనే కాదు, మనసులోని ఆశ, ప్రేమ, ఎదురుచూపుల ప్రతీక కూడా. గుండె తడిమే మౌనంలా గడియారం గమకమాడుతోంది అన్న పంక్తి సమయానికి జీవం ఇస్తుంది. మౌనంలో కూడా గమకం ఉందని, నిశ్శబ్దంలో కూడా ఒక హృదయ స్పందన దాగి ఉందని కవి చెప్పాలనుకుంటున్నారు. మెల్లగా పొరల్లోకి జారిపోతున్న చల్లని గాలిగీతం అన్న వాక్యం ఎంతో మృదువైన దృశ్యానుభూతిని కలిగిస్తుంది. కవిత చివరలో ఉన్న పంక్తులు కవిత సారాంశాన్ని అందంగా చెబుతాయి. నువ్వు నవ్వితేనే రేయంతా మేల్కొలుపు పాటగా మారిపోతుంది. నీ చూపు తాకిన నిమిషమే నిషీధి గుండెకు ఉదయమవుతుంది. ఇవి ప్రేమను ఒక కాంతిలా, నిషీధిని ఉదయంలా మార్చే మాయగా చూపిస్తున్నాయి. మొత్తం కవితలో భాష మృదువుగా, భావాలు సున్నితంగా ప్రవహిస్తాయి. ప్రతి పాదం మనసు లోతుల్లో ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది అంటూ చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు మనకు డాక్టర్ మామిడాల శైలజ గారు. మామిడాల శైలజ గారు మీకు సదా కృతజ్ఞతాస్థుతులు. అలాగే నవీన్ హోతా గారికి మీకు. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మనకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారిది. వారికి నచ్చిన కవిత కోసూరి జయసుధ గారిది. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ వందనాలు. ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వేచ్ఛా కవిత నది ఇంకా ప్రవహిస్తూనే ఉంది శీర్షికతో. కవి మాటలలో రాత్రంతా గాఢనిద్రలో మునిగి పొద్దున్నే మేల్కొంటున్న నదిని పలకరించడం అంటే స్నేహితునితో కరచాలనం చేసినట్లు, కాలానికి స్వాగతం చెబుతున్నట్లు, వికసిస్తున్న పూలను ఆహ్వానిస్తున్నట్లు, నెచ్చలికి ప్రేమను బహూకరిస్తున్నట్లు. ఆ కవిత ఇలా అందంగా సాగిపోయింది. అంతే గాఢతతో జయసుధ గారు చక్కని పదబంధాలతో ఈ కవితను నది ప్రవాహంలా రాసుకుంటూ వెళ్ళారు. ఆరంభంలోనే పాత గాయాలపై కొత్త సూర్యుడు ఉదయించినప్పుడు గాయాలను మరచి మట్టిలోంచి లేచే వాసనలా మళ్ళీ కొత్త ఆశలతో నది ఊపిరి తీసుకుంటుందన్న భావన మంచి ఎత్తుగడ. అది కన్నీరు కాదంటూ కాలం చీల్చిన మనసు ప్రవాహం అని జీవన సత్యాన్ని నదితో పోలుస్తూ బలం చేకూర్చారు కవితకు. దేహంలో దాగిన నది చెమట చుక్కలా
కళ్ళలో నిలిచిన తడిలో కాంతిలో మెరుస్తూ జీవనయానం సాగిస్తుందంటారు కవయిత్రి. ఈ ప్రయాణంలో ప్రతి ఒడిదుడుకులోనూ ఒక పాటలా సాగిపోతూ సజీవమై నిలుస్తుందంటారు. మనసును తడిపే చినుకుల్లాంటి కలలు ప్రవాహంలో చాలానే అంటూ అవాంతరాలలోనూ నేలను మరవదంటారు. ఆ స్పర్శతో శిశిరం వసంతమవుతుందంటూ జీవితపు చీకటి వెలుగులను చక్కగా సృజించారు. ప్రతి నీటి బొట్టు ఒక మనిషి కథ అంటూ ఈ ప్రవాహం ఇలానే కొనసాగాలని ఆశావహ దృక్పథంతో కవితను చక్కగా ముగించారు. నర్మ గర్భ శైలితో విభిన్న కోణాలు జొనిపి రాసిన ఈ కవిత ఈ వారం నాకెంతగానో నచ్చిన కవిత. వారికి మనఃపూర్వక అభినందనలు. చక్కని కార్యక్రమ నిర్వాహకులు శ్రీ సేనాధిపతి గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి నమస్సులు. తమ చక్కని గణంతో కార్యక్రమానికి వన్నె తెస్తున్న శ్రీమతి అనురాధ మేరుగు గారికి అభినందనలు అంటూ మనకు చక్కని అభిప్రాయం మాలికను పంపారు గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారు. వీరి కవితల్లాగానే వీరి సమీక్ష కూడా ఎంతో అందంగా ఉంది. గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారు మీకు సదా వందనాలు. అలాగే మీ యొక్క అభిప్రాయ మాలికను పంచుకున్న కోసిరి జయసద్దు గారికి శుభాభినందనలు. ఇవి ఈ వారం మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. మరి వచ్చే వారం మళ్ళీ ఇటువంటి సమీక్ష అభినందనలతో కలుద్దాము. కానీ అప్పటి వరకు మన కవిగణమంతా కూడా తమకు నచ్చిన కవితలను ఎంచుకొని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను నాకు నచ్చిన కవితాంశానికి పంపగలరని మీకు మనవి చేస్తున్నాను. అలాగే యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క అభిప్రాయాలను, సూచనలను, సలహాలను, శుభాభినందనలను కూడా పంపగలరని కోరుతూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.